ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలీలు అరణ్యయాత్ర ముగించుకుని ఎష్కోల్ అనే ఒక ప్రాంతానికి, లోయకి వారు వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఒక ద్రాక్ష చెట్టు గెల కనిపించింది. ఆ ద్రాక్ష చెట్టు గెలని, అంటే ఒక క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్ని 2 మనుషులు మోసారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక చోట దేవుడు అంటాడు, నీవు నాటని ద్రాక్ష తోటలను, అంజూరపు తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చి నిన్ను తృప్తిపరిచెదను అని అంటాడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని మీద ఆధారపడినట్లయితే మనకేది మంచిదో మనం ఆలోచించడం కాదు, మనం దేవుని మాట విని మీద ఆధారపడినట్లయితే ఆయన మనకి ఏది మంచిదో, వాట్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, గాడ్ మనకు అది ప్రొవైడ్ చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్.